దొరల పాలనలో పైసా చేతిలో పెట్టనిదే ఏ పనీ కాకపోయేది. దళిత బంధు పథకంలో తమ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా కేసీఆరే ఒప్పుకున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంలోనూ అదే దందా నడిపించారు. పేదల నుంచి పైసలు వసూలు చేసి ఆఖరికి ఇండ్లు మాత్రం ఇవ్వలేదు. స్టేట్ అంతా కలిపి 50,000 ఇండ్లు కూడా కట్టలేదు. కానీ ఆ స్కీమ్ పేరుతో వసూళ్ల దందా మాత్రం గట్టిగానే చేశారు. అదే కాంగ్రెస్ పాలనలో ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఎవరికీ పైసా లంచమిచ్చే పని లేకుండా 2.5 ఏండ్లలోనే 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేశారు మన ఇందిరమ్మ ఇండ్ల సీనన్న. రూరల్ తెలంగాణలో ఎంత పారదర్శకంగా స్కీమ్ అమలైందో హైదరాబాద్లోనూ అంతే పారదర్శకంగా అమలు చేయనున్నారు. క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులను లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. ఈ నెల 28, 29, 31 తేదీల్లో లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇక్కడ మధ్యవర్తులు ఉండరు, ఎవరికీ లంచమిచ్చే పని ఉండదు. లక్కీ డ్రాలో ఎంపికైతే ఇందిరమ్మ టవర్స్లో వారికి ఫ్లాట్ కన్ఫర్మ్ అయినట్టే.